తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్పోర్ట్ శాఖ చెక్ పోస్టులు మూసివేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని చెక్ పోస్టులను మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. చెక్ పోస్టుల దగ్గర ఉన్న బోర్డులు, బారికేడ్లు తొలగించాలని, అలాగే రికార్డులు, ఫర్నిచర్, పరికరాలను వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందిని కూడా ఇతర శాఖల్లో నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ సర్కార్. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, సిబ్బందిని ఇతర శాఖల్లో నియమించాలంటూ కూడా రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే బోర్డులను కూడా తొలగిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం రెండు నెలల క్రితమే క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కానీ అధికారుల సమన్వయ లోపము, కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ టైం చెప్పకపోయేసరికి 2 నెలలు ఆలస్యమైంది అన్నట్లుగానే అధికారుల నుంచి సమాచారం అంతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రవాణా శాఖ చెక్ పోస్టులన్నింటినీ వెంటనే రద్దు చేయాలి, మూసివేయాలి, తొలగించాలి అని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రక్రియ అంతా క్లోజ్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ముఖ్యంగా బారికేట్లు కావచ్చు, అట్లాగే బోర్డులతో పాటు ఫర్నిచర్ని అంతా కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఏవైతే ఆర్టీఏ ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి కార్యాలయం ఉందో ఆ కార్యాలయాలకి పంపించాలని ఆదేశాలు పంపింది. అట్లాగే ఆర్టీఏ చెక్ పోస్టుల దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇతర శాఖల్లోకి పంపించి సమన్వయం చేయాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నటువంటి సందర్భం అయితే మనం చూసాం. దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి అంశాలన్నింటినీ లెక్కలు సరిచేసి రికార్డులన్నింటినీ భద్రపరచాలని పేర్కొంది. ముఖ్యంగా నేషనల్ హైవే అథారిటీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కేంద్రంతో కొలాబరేట్ అయి వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో స్టేట్కు సంబంధించినటువంటి చెక్ పోస్టులు ఎక్కడా కూడా ఉండకూడదు అని ఆ పాలసీలో ఉన్నటువంటి సందర్భం. దానిని 2 నెలల క్రితమే క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాని తర్వాత వెంటనే ఈ ప్రక్రియ స్టార్ట్ చేయాల్సి ఉండేది. కానీ అధికారుల యొక్క సమన్వయ లోపం వల్ల ఈ 2 నెలల పాటు కార్యకలాపాలన్నీ కూడా జరిగాయి. దీని మీద పెద్ద ఎత్తున కూడా దుమారం రేగింది. ఏసీబీకి కంప్లైంట్స్ కూడా వెళ్ళాయి. ఏసీబీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 15 చెక్ పోస్టులు ఉంటే 12 చెక్ పోస్టుల దగ్గర ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 1-2 చోట్ల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు కూడా పట్టుపట్టినటువంటి సందర్భము. దానికి సంబంధించినటువంటి కేసులు కూడా రిజిస్టర్ చేసి విచారణ చేస్తున్నటువంటి సందర్భము. దీని మీద ముఖ్యమంత్రి దృష్టికి సమాచారం వెళ్ళింది. ముఖ్యమంత్రి అధికారుల మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే ఆర్టీఏ కమిషనర్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 5 గంటల లోపు చెక్ పోస్టులన్నింటినీ కూడా మూసివేయడమే కాకుండా బోర్డులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బారికేడ్లు కావచ్చు, సిబ్బందిని ఇతర శాఖల్లోకి తరలించాలి. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి రికార్డులన్నింటినీ సరిచేసి భద్రపరచాలని ఆ సర్క్యులర్లో ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రక్రియ అంతా కూడా ఇప్పటివరకు కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు అర్ధరాత్రి వరకు దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి నివేదిక వస్తుంది. మొత్తం చెక్ పోస్టులు మూసివేస్తారా, లేదంటే ఇక ఏదైనా టెక్నికల్ అంశాల కారణంగా కొన్ని ఆపేస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ 2 నెలల క్రితం జరగాల్సినటువంటి ప్రక్రియ 2 నెలలు ఆలస్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సిద్ధు. ఓకే శేఖర్.